హాయ్ అండి. మీరు చూస్తున్నది ఇప్పుడు ఇంటిగ్రేట్స్ ఉన్నాయి మనకి. దాంతో పాటు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చేసేది వెజ్ మళ్ళా పలావ్, అంటే అది ఒక ఫ్రైడ్ రైస్. అది ఎట్లయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనం డైలీ అయినా ఎక్కడైనా చేసుకోవాల్సిన వంట పదార్థం కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే మనం చూసుకునేటిది ఇప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమి చూడగలం. ఫస్ట్ మనం చూసేటిది దీనిలో ఏమేమి కావాలనో అవి ఏంటి అంటే ఉల్లిపాయలు ఏంటి స్లైస్ లెక్క చేసుకేసుకోవాలి. మళ్ళీ గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గార్నిష్ చేసుకునేటిది. మళ్ళీ దాంట్లో వేసుకునేటిది ఉప్పు, కారం, పసుపు, నూనె, మరియు మళ్ళీ కొంచెం మసాలా, ఆర్జీ మసాలా అయినా ఇంకా ఏదైనా మసాలా మీరు వేసుకోవచ్చండి. మళ్ళీ ఎగ్స్, ఆ ఎగ్ కూడా ఎట్లా అంటే మీరు ఉండాలండి. ఇక్కడ రెడీ అవుతుంది ఎగ్. మనం గార్నిష్ కోసం లాస్ట్కి మనం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం స్టవ్ ఇప్పుడు అయింది, మనం అలా చేసుకునేటిది ఉంటుంది. కాబట్టి అలా ఏంటి అంటే ఒక్కొక్కటి మనం చూడాల్సింది. ఫస్ట్ ఒకటి 1 by 1 మనం అలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని మళ్ళీ మనం వేసుకోవాలండి. దాన్నే అదే మళ్ళీ ఇది కర్రీ లెక్క వేసుకొని మళ్ళీ అన్నం, దాంతో పాటు అన్నం అది కూడా వేసుకోవాలండి. మేము వేసుకునేటిది అదే. ఇదేనండి, ఇది అన్నం. ఉప్పు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకొని తర్వాత మనం వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి మనం ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నూనె అది మళ్ళీ అవి అన్నీ రెడీ అయినాక మనం ఏంటి అంటే ఇప్పుడు మనం చేసుకోవాల్సింది అని ఉన్నాయి. అది మళ్ళీ వేరే అలా ఏంటి అంటే అదే అండి. మళ్ళీ తర్వాత ఏంటి అంటే నూనె పోసుకోవాలండి. ఫస్ట్ నూనె పోసుకోవాలి. కొంచెమైనా పోసుకున్న తర్వాత ఇప్పుడు అది కొంచెం అది బాయిల్ కావాలి. హీట్ అయిన తర్వాత అప్పుడు మనం వేరే లెక్క అది అవుపిస్తాయండి. ఫస్ట్ మనకి ఉండేది ఒక 2 minutes అట్లా వేడి హీట్ అయినాక అప్పుడు మనం చేసుకోవచ్చు. మనకి ఒకటి ఉంది.
ఈ టైంలో చూసుకోవాలండి. తర్వాత అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అది వేసుకున్న అయిందో లేదో చూసుకోవాలి. బాగానే హీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు అట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాగా హీట్ అయింది కాబట్టి మనం ఏం వేసుకోవాలంటే ఇప్పుడు ఇవి వేసుకుంటే చిల్లీ గ్రీన్ చిల్లీ తెచ్చుకోవాలి. వేసుకుంటే అంత ఏముంది. గ్రీన్ చిల్లీ వేసుకొని ఇది వేసుకోవాలి. చిక్కలో అయిపోతుందండి, ఇదే అయిపోతుంది. వెంటనే ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, అంటే ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు అవి వేసుకోవాలి. వేసుకోవాలి. చూసుకోవాలి. మరియు మనకి అది ఎన్నో ఉంటాయండి, అది వేరైనా కావచ్చు. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఇంగ్రీడియంట్స్ మనం ఫస్ట్ మనం చూసుకునే ఉప్పు కారం అవన్నీ ఉండేవి అండి. ఇది అవి బాగా కొంచెం అది బాగా ఉడికి కావాలి. మసిలిన తర్వాత ఏం కావాలి, ఇది చాలా ఒక 2 minutes మనం వేయించుకోవాలి. ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. చేసుకోవాలి తర్వాత మిర్చితోని మనం మళ్ళీ అవన్నీ కలిపి మనం చేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అట్లనే మనం గోలించుకోవాలి. వేపుకోవాలి. ఇట్లా ఆయిల్ డీప్గా అంటే డీప్ ఫ్రై కావాలి, మామూలుగా అట్లా కొంచెం కావాలి. మళ్ళా అట్లా కారం కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలి. తర్వాత మసాలా, తర్వాత జింజర్ అది ఇంటిగ్రేట్స్ అటు ఇది
మళ్ళీ కొంచెం కారం వేసుకుంటాం. ఇది కుక్ చేసుకో అంటే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది మనకి. కనిపించినట్టయితే మనం అది కొంచెం అయిన తర్వాత మనం అయిపోయినాక మనం దీంట్లో మనకి పోవాలి. ఇప్పుడు అయినట్టుగా మనకు కనిపిస్తుంది కదండి. అయినాక కొంచెం ఫ్రై లెక్క మనం చూసుకోవాలి. కొంచెం తర్వాత మనం ఇప్పుడు అన్నం కొంచెం అన్నం వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మనం కలుపుకున్నట్టయితే వేరే అవుతుంది. కొంచెం అనుకున్నా అదే వేరే అని అన్నట్టే మనకి ఉంటుందండి. అదే మళ్ళీ కొంచెం కలుపుకున్నట్టయితే మళ్ళీ అదే మనకి ఏది అట్లనే అని అనుకుంటుంది. అదే వేరే అబ్నార్మల్ అనుకుంటే ఇక అలా మనం లెక్క ఆన్లైన్ మనం చేయాలనుకుంటే అది వేడి వేసుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు 2 నిమిషాలు మనకు అయిపోయిందండి. ఇంకా మనం కలుపుకోవాలి. మళ్ళీ అయిపోయింది. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత అయిపోయింది. అయిపోయినట్టండి. ఇప్పుడు అయిపోయినాక మనం ఏంటండి అయిపోయినాక కొంచెం గార్నిష్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు
కొంచెం గార్నిష్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఎటువంటి మిక్స్ లెక్క కొంచెం మనం వేసుకోవాలి. అట్లా ఈ వీడియో అట్లా ఉన్నాయండి. కొంచెం ఉన్నట్టు అట్లానే మనం ఇది లెక్క అయినా ఏదైనా చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఇట్లా మనం ఎగ్ అట్లా కొంచెం చేసుకోవచ్చు. ఇట్లా అయినా వేరే ఉంటుందండి. ఇక అయిపోయినట్టు కొంచెం మనం బాగా కాబట్టి కొంచెం బాగుంటుంది. వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఏంటంటే ప్లేటింగ్ అండి. ఇవి అయిపోయినాయి, తీసేసుకోవాలి. తర్వాత ప్లేటింగ్. మనం వేడిది మంచిగా తినచ్చు. మనకు ఇట్లా ఉంటుంది. ప్లేటింగ్ వేసుకోవాలండి. ప్లేటింగ్ వేసుకొని వేడి అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయినాక మనం కొంచెం పెరుగు అట్లా చేసుకుంటాం. పెరుగు ఇట్లా మనం చేసుకోవాలండి. ప్లేటింగ్ ఇదే మన రెసిపీ. మరియు అదే అంటే వేరే సరేనండి. ఇది మన వెజ్ పలావ్ అయినా సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్. ఇది మీకు అందిస్తున్న శుభ దర్యా. ఓకేనండి. శివకుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మళ్ళీ మరమించే రుచులతో మన యూట్యూబ్లో తీసుకుంటాం. ఇది మన రెసిపీ ఇవాళది. అయినా